ఆప్కి అదాలత్లో ఉద్ధవ్ ఠాక్రే శివసేన లీడర్ సంజయ్ రౌత్ మీద ఒక ఆరోపణ. ఈయన చేసిన పని వల్ల ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ తమ పాలన కోల్పోయింది. కేంద్ర మంత్రి నారాయణ్ నారే ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే సంజయ్ రౌత్ ఒక భస్మాసురుడని. ఆయన ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు భస్మం అవుతారని. ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ మీద చెయ్యేశారు, భస్మమయ్యింది. గవర్నమెంట్ని ఎవరు సృష్టించింది? అప్పుడు మాత్రం ఏ సమస్య లేదా? ఆ తర్వాత నేను చేపెట్టిన తర్వాతే భస్మం అయిపోయిందా? ఒక్కొక్క పార్టీగా దూకి దూకి చివరిగా ఇక్కడికి వచ్చేశారు. చూడండి, మా పార్టీకి ఎవరన్నా ద్రోహం చేశారంటే వాళ్లపై నా చెయ్యి ఖచ్చితంగా వెళ్తుంది. భారతీయ జనతా పార్టీ శివసేన విషయంలో పెద్ద ద్రోహం చేశారు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో అదేంటంటే ఎలక్షన్కి ముందు ఒకరినొకరు పెట్టుకున్న కమిట్మెంట్స్ ఉన్నాయి కదా, కొన్ని విషయాలు మాట్లాడి నిర్ణయించుకున్నాం. అప్పుడు ఏం చెప్పామంటే ఇద్దరం కలిసి పనిచేద్దామని. కానీ చూసారంటే రిజల్ట్ వచ్చిన తర్వాత పాలన బాధ్యతలో కొన్ని విడదీసి చేర్చుకోవడం ఉన్నాయి కదా, పవర్ షేరింగ్ అంతా ఉంది కదా. అది అందరి ముందు, మీడియా ముందు జరిగిన విషయం. మొత్తం పబ్లిక్ అంతా టీవీ ముందు కూర్చొని చూస్తుంటారు, అన్ని ఛానల్స్లోనూ చూస్తుంటారు. కానీ ఎలక్షన్ జరిగిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు చెప్తున్నారు అలాంటిదేం జరగలేదని. కానీ అమిత్ షా చెప్పారు ఎటువంటి కమిట్మెంట్ లేదు. అవును సార్, అలాగే చెప్తారు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడలేదంటే అప్పుడు మేం వేరే దారి కనిపెట్టాలి కదా, గవర్నమెంట్ని సృష్టించాలి కదా. అప్పుడు మా దగ్గరున్న ఒకే దారిని మేము చేతితో తీసుకున్నాం, అంతేకాకుండా చురుగ్గా నడుచుకున్నాం. ఇందులో ఏం తప్పుంది చెప్పండి? అది కాదు, బీజేపీ ఏమందంటే ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు ర్యాలీ సమయంలో మోడీ గారు ఠాక్రే ఫోటో ఉందంటారు. అదేంటంటే ర్యాలీలో ఏమన్నారంటే తర్వాత గవర్నమెంట్ దేవేంద్ర ఫడ్నవీస్ దని అది బలి ఇవ్వడం. రైసా మాట్లాడిన విషయం అండి అది. రైసా దేవేంద్ర గారి ముఖ్యమైన మంత్రి. అలా చెప్తూ దాన్ని చెప్పేశారు. ఒకవేళ కొంచెం ఇలా ఆలోచించి చూడండి. అదేంటంటే ఇలా ఆలోచించి చూడండి, శివసేనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనుకోండి, కానీ ఇప్పుడు ఎందుకు ఇచ్చారు షిండేకి? ఇప్పుడు ఇదే శివసేన అని అంటున్నారు. అప్పుడు ఆ సమయంలో శివసేన అంటే వేరేనా? కలిసి ఉంది కదా, ఇప్పుడు ఇచ్చారు కదా. అయితే ప్రజలు ఏమంటున్నారంటే ఉద్ధవ్ ఠాక్రేకి సీఎం అవ్వడం ఇష్టం లేదు అని. ఒక లక్ష్యం లేదు, ఒక కళ లేదు. అయితే సంజయ్ రావుతే ఒక ఐడియా ఇచ్చారు. లేదు. మీరు సీఎం అవ్వాలని ఆశపడ్డారు కదా. అందులో తప్పే ఉంది. ఒకవేళ నా నాయకుడు సీఎం అయిపోయాడనుకోండి, ఈ దేశాన్ని నడిపించే బాధ్యతలో ఉన్నాడనుకోండి, దాంతోపాటు చాలా మంది పనిచేశారు కదా. అందువల్ల ఉత్తమ్ గారు సీఎం అయ్యారంటే, పరిపాలన చేసి గవర్నమెంట్ నడిపారంటే అప్పుడు అందులో తప్పే ఉంది. ముందు చెప్పండి చూద్దాం. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు ఉద్ధవ్ ఠాక్రే ఆయన సీఎం అవ్వాలనుకున్నారు. ఖచ్చితంగా అవ్వాలనుకున్నారు, కానీ సమస్య నేనే చేశాను. సమస్య సృష్టించారట. ఇలా చూడండి, ఉత్తమ్ ఠాక్రే చెప్పాలంటే షిండేనే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. కానీ అది ఎప్పుడు? అదేంటంటే బీజేపీకి శివసేనకి మధ్యన అగ్రిమెంట్ ఉంది కదా, కమిట్మెంట్ ఉంది కదా. ఒక 2 సంవత్సరాలు, 2.25 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పవర్ ఉంటుంది కదా. అప్పుడు శివసేన ముఖ్యమంత్రి అయిన ఆయన 100% ఉత్తమ్ ఠాక్రేగానే ఉంటారు. షిండే పేరు ఎంత ఉంటుందో అంత లెక్క ఉంటుంది. మేము దాన్ని నిర్ణయించేసాం. మా సైడ్ ఎవరు ముఖ్యమంత్రో దాన్ని నిర్ణయించేసాం అంతే. కానీ దాన్ని బీజేపీ నిర్ణయించకూడదు కదా. అందుకు మీరు సంతోషపడాలి కదా, బీజేపీ ఒప్పుకున్నందుకు. షిండే సీఎం అవ్వాలని ఒప్పుకున్నారు కదా. విషయం ఏంటంటే ఎందుకు ఆ టైంలో చేయలేదు? అప్పుడు పార్టీని విరగొట్టాల్సిన అవసరం లేదు కదా. అంటే బీజేపీ విషయంలో 33 సంవత్సరాల రిలేషన్షిప్ విచ్ఛిన్నమైందా? అందుకు మీరే కారణమా? అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేటప్పుడంతా నేను ఆయన కాలు మీద పడి దండం పెడతాను. అద్వానీ సార్ వచ్చినా కూడా నేను కాలు మీద పడతాను. అలాంటి బంధమే కదా మన మధ్య ఉండింది. అంటే మోడీ గారు ఏం చేయలేదా? అలా చేయడానికి మోడీ గారు అవకాశం ఇవ్వలేదు కదా. నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నంత వరకు ఉత్తమ్ గారికి మోడీ గారికి బంధం చాలా బాగుండింది. చాలా బాగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ తర్వాత వేరేలాగైపోయింది. ఇంకా నారాయణ రాణి ఏమన్నారంటే ఇది నేను 1 సంవత్సరం ముందే చెప్పాను అన్నారు. ఈ సంజయ్ రావుత్ మాతోశ్రీలో సొరంగం రెడీ చేశారని, అది పోతుందన్నారు. ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటారు, దానికంతా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలాంటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కదా, ఎవరు దిగులు పడతారు? దానికి మీరు సమాధానం ఇవ్వాలిగా. నేను అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పను, కానీ సమాధానం చెప్పేటప్పుడు ఇచ్చానంటే అది ఒకే సమాధానంగా ఉంటుంది. కానీ మీరు సమాధానం ఇచ్చారుగా, నేను నిన్ను నగ్నంగా లాగుతానని. అవును, అదేంటంటే ఆ మనిషిని చూడండి, నేను ఎప్పుడూ ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అలాంటి వాళ్ళు కొన్ని సమయాల్లో మిత్రులుగా కూడా ఉంటారు.
అయ్యుండొచ్చు కదా. కొన్ని సమయాల్లో 20-25 సంవత్సరాలు కలిసి పనిచేసి కూడా ఉండొచ్చు. నారాయణ రాణి నాతో పనిచేశారు, మేము కలిసి పనిచేశాం కూడా. ఆ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కొన్ని సమయాల్లో ఆయన మాతో పాటు తప్పులు చెప్తూనే ఉంటారు. చూడండి, ఒకరి మధ్య విభేదాలు వచ్చినాయి అంటే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. మీ స్నేహం విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు డబుల్ గేమ్ ఆడారని అన్నారు. చూడండి, వాళ్ళ విషయం ఏంటంటే, అదేంటంటే కొన్ని విషయాలు ఎలా చెప్తారంటే, శివసేన ఎదురకుండా ఏదో ఒకటి చెప్తూ ఉండండి, అప్పుడే మిమ్మల్ని మొగోడని అంటారు. ఇది అప్పుడప్పుడు జరిగే విషయమే. అప్పుడు అక్కడ చెప్పకుండా ఉన్నామంటే మీకు అక్కడ ఎలాంటి వాల్యూ ఉండదు. కొంతమంది అలాగే చెప్తూ వాగుతూ ఉంటారు. మీరు ఇప్పుడు అదే విధంగా మాట్లాడుతున్నారు. నేను నా పార్టీలోనే ఉన్నాను. నేను నా పార్టీ గురించి మాట్లాడుతున్నాను, నా పార్టీ మాత్రమే. అయితే ఏక్నాథ్ షిండే ఏమన్నారంటే, ముందుగా శివసేనలో షిండే ఉన్నప్పుడు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఆయన నాయకుడు అవ్వాలంటే అప్పుడు ఆయన చెప్పింది నేను వింటాను. అప్పుడు ముఖ్యమంత్రి అన్నారు. కానీ ముందుగా సీఎం నాయకుడు కాదు కదా. ముందు బాగా పార్టీ అర్థం యొక్క చేసుకోండి, ఎవరో పాపం చూడటం వల్లే ఆయన సీఎం అయ్యారు. ఆయన గవర్నమెంట్ సీఎం కదా, ఆయనే పరిపాలన ఆయనే చేయాలి కదా కదా. పరిపాలిస్తున్నారు, ఎవరైనా చేయగలరు. అది నాయకుడే, పార్టీయే. అయితే ఆయన చెప్పింది నిజమే కదా. ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాని రిమోట్ కంట్రోల్ బాలాసాహెబ్ ఠాక్రే చేతిలో ఉందని, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ సృష్టించినప్పుడు ఆ రిమోట్ శరద్ పవార్ చేతిలోకి లేదు, వెళ్ళింది. ఖచ్చితంగా లేదు. మీకు మా కుటుంబం గురించి తెలియదండి. ఇక్కడ ఎవరు రిమోట్ కంట్రోల్గా ఉపయోగించడం లేదు. మీరు మా బాలాసార్ని బాగా అర్థం చేసుకున్నారంటే మీకు నిజం అర్థమవుతుంది. అదేంటంటే చూసారంటే పారిపోయిన తర్వాత వాళ్ళ మైండ్లో చాలా ఐడియాలు వస్తాయి. నాకు ఆ కుటుంబం గురించి తెలుసు, బాలాసార్ కుటుంబం గురించి. అందులో నాకు ఆశ్చర్యం కలిగించింది, అది 50 మంది ఎమ్మెల్యేలు ఆయన కళ్ల ముందే ఓడిపోయారు. తర్వాత 12 మంది ఎంపీస్ మీ కళ్ల ముందే మాయమైపోయారు. తెలుసు అదెలా? కదా, అవన్నీ నాకు తెలుసు. ఏం జరిగిందో తెలుసు. దీనంతటికి వెనకాల స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నారో కూడా తెలుసు. కథా దర్శకత్వం అంటారు కదా, అది ఎవరు రాస్తున్నారో కూడా తెలుసు. అందులో ఎలాంటి డైలాగ్స్ వస్తాయి. సలీం జావేద్ అదంతా రాయలేదు, మీకు అర్థమైందా? ఇవన్నీ నాకు తెలుసు. అప్పుడప్పుడు ఉత్తమ్ ఠాక్రే సార్ నా కంటి ముందే ఇత్నాజీని అడిగారు. ఏంటయ్యా ఏం జరుగుతుందని అడిగారు, సమాధానం రాలేదు. అప్పుడు అది సరేనా? ఉత్తవ్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. అలా మీరు సీఎం అవ్వాలని ఆశ ఉంటే, దానికోసం ఇదంతా చేస్తున్నారంటే వెంటనే స్టేఫా ఇచ్చేస్తాను, నువ్వు సీఎం అయిపో. నాకందులో ఇష్టమే లేదు. ఆ చైర్లో కూర్చోవడం ఇష్టం కూడా లేదు. నాకు అలాగ అవ్వాలని కూడా ఇష్టం లేదు. మీరు ఆశపడితే ధారాళంగా ఉండొచ్చన్నారు. కానీ ఒక్కొక్కసారి అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, లేదు సార్, మీరే అందులో కూర్చోవాలి, నేను మీతో పాటు ఉంటాను. నాకెదురుకుండా అందరూ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. సిగ్గు లేకుండా అలాగే చెప్పారు. కానీ ఆయన మనసులో నమ్మక ద్రోహం చెయ్యాలని అనుకుంటే అంతే. ఆయనకి కొన్ని కత్తి కూడా తల మీద వేలాడుతూ ఉంది. ఎక్కువ భయం, ఎంక్వైరీ వస్తుందని భయం. సో భయమూ ఉంది, ఆశ కూడా ఉంది. అందుకనే బాగా ఇరుక్కున్నాడు. చూడండి, ఆయన ఏమన్నారంటే, నేను ఉద్ధవ్ దగ్గర మాట్లాడాను, నేను అనుకున్న కాంప్రమైజ్ అయ్యింది అని. కానీ సంజయ్ రావుత్ కాంప్రమైజ్ కు ఒప్పుకోలేదు అవునవును, నిజమే. అన్నారు. నా దిష్టి లేదు, బొమ్మల్ని అందువల్ల అది- కాల్చారు, నా ఇంటి మీద రాళ్లు విసిరారు. ఏం అది చేయాలి? కాకుండా ఎంతో దారుణంగా ఏం తిట్టారు. చేయమంటారు? నేనే దాన్ని విసిరిపారేశాను. జనాలు ఇబ్బంది పడ్డారు వాళ్ళ నమ్మక ద్రోహం వల్ల. జనాలు రాళ్లు విసురుతారు, అలాంటిది ఏదైనా చేస్తారు. అది శివసేన, దేశమంతా జరుగుతుంది. మీరెందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు? మీరే అన్నారు 40 మంది అజాం నుంచి వస్తారు అని. ఇక పోస్ట్ మార్టం అక్కర్లేదు, మాచురికి అవును, నేను పంపించేశారు. అదే కదా చెప్పాను. అది ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. ఇలా చూడండి, నేనొక స్పేస్లో అలా చెప్పాను. ఆ 40 మంది గౌహతిలో వెళ్ళి కూర్చున్నారు. అదేంటంటే, ఏ గుళ్ళో అయితే మీరు చరణ కోరారో దాని గురించి నాకు బాగా తెలుసు. ఆ గుళ్ళో ఏం జరుగుతుంది, అందులో ఉన్న పారంపర్యం ఏంటి. డీప్ గా ఎంక్వైరీ చేయాలి. అవును సార్, మీరు ఆత్మ సమర్పణం కోసం వెళ్తున్నారు కదా. ఎవరెవరైతే మోసం చేసి ఫ్రాడ్ పని చేస్తున్నారో వాళ్ళు మనసులో ఆత్మ ఉండదు, ఆత్మ చనిపోతుంది. వాడు ఆత్మ చనిపోయినవాడు, వాడి శవం మాత్రమే ఇక్కడికి వస్తుంది. చెప్పాలంటే పీనుగు లాంటివి. అందులో ఏం తప్పుంది? నడిచే శవాలు రాముడి గుడి నుంచి ప్రారంభించి బాలాసార్ ఠాక్రే వరకు పెట్టారు. లోక రాజకీయాల్లో ఇలాంటి ప్రాణాలతో ఉండే శవాలకి పని లేదు. ఎవరు నిర్జీవమైన శవం అని అన్నారో వాళ్ళు ఉద్ధవ్ ఠాక్రే దగ్గర, లక్ష్మీ ఠాక్రే దగ్గర మాట్లాడుతున్నారు. లేదు, వాళ్ళకు ఒక కొత్త మార్గం దొరికింది. ఖచ్చితంగా లేదు. మీరు మధ్యలో వెళ్ళి పని పూర్తి చేశారు. నేనెందుకు అలా చేయాలి? ఇది మన పార్టీ, ఉత్తమ్ గారు మన నాయకుడు. చూడండి, నిమిషం మేము మాట్లాడుతూనే ఉన్నాము. కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళు ఊరికే అబద్ధం చెప్తున్నారు. వాళ్ళు అబద్ధంతోనే జీవితాన్ని గడుపుతున్నారు. చూడండి, 40 మంది వెళ్ళిపోయారంటే
అందులో 10 మంది పైన ఈడీ వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు భయపడిపోయారు. 3 మీద సిబిఐ విచారణ వెళ్తుంది. వాళ్ళు భయపడిపోయారు. మిగతా 2 మీద ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో ఒక విషయంలో ఇరుక్కున్నారు. వాళ్ళందర్నీ బెదిరించి భయపెట్టి ఉంచారు సార్. ఆ తర్వాత డబ్బిస్తానని ఆశ చూపించారు. జనాలు వాళ్ళ వెనకే వెళ్ళిపోయారు. ఇది మధ్యప్రదేశ్లో కూడా జరిగింది కదా. కానీ ఒకవేళ మళ్ళీ మధ్యప్రదేశ్లో జూతరు సింధే విడిపోయారు కదా. కానీ సంజయ్ రావుత్ ఉన్నారా? లేకపోతే మన దేశంలో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి కదా, అందులో సంజయ్ రావుత్ ఉన్నాడా? లేకపోతే శివసేన ఉండింది, ఎవరున్నారు? మహారాష్ట్రలో కూడా అదే ఆట జరిగింది, అదే మధ్యప్రదేశ్లో కూడా. తర్వాతది రాజస్థాన్లో చేయబోతున్నారు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో కూడా చేయబోతున్నారు. అది మాత్రమే కాకుండా జార్ఖండ్లో చేస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీలో కూడా చేయబోతున్నారు సార్. తెలంగాణలో కూడా ఇదే ఆట ఆడబోతున్నారు. ఇదే మహారాష్ట్రలో జరిగింది. కొత్తగా చెప్పడానికి ఏముంది? కానీ సార్, పబ్లిక్ లో ఏమంటున్నారంటే లక్ష్మీ ఠాక్రే అయినా ఉద్ధవ్ ఠాక్రే అయినా మీరు చెప్పిందే వింటారు, మీరు కాంప్రమైజ్ కు ఒప్పుకోలేదు అన్న. లేదు, నేను చెప్పేది ఎవరు వినరు. ముందు నేను చెప్పేస్తాను. నేను నా మర్యాదని ఎవరి ముందు నేను వదిలిపెట్టను, దాన్ని కాపాడుకుంటాను. ఖచ్చితంగా పార్టీలో ఉన్నప్పుడు నా మర్యాద నేను కాపాడుకుంటాను. ఉత్తమ్ గారు కూడా అదే అడుగుతారు. మేము ఒకటిగా కూర్చొని చాలాసేపు చాలా మాట్లాడుతూ ఉంటాము. కానీ మేమందరం ఏమంటామంటే, ఉద్ధవ్ ఠాక్రే మా సేనాధిపతి, నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకి పూర్తిగా ఉంది. అది ఉద్ధవ్ ఠాక్రేనే చెయ్యాలి. నేను కూడా ఉంటాను అంతే. కానీ ఆ విషయానికి నచ్చుతుందో లేదో చెప్తానంతే. కానీ ఎప్పుడూ ఆయన దగ్గర నేను డిబేట్ చేసిందే లేదు. అయితే నారాయణ రాణే ఏమన్నారంటే, పార్లమెంట్ లో నాతో పాటు కూర్చున్న సంజయ్ రావుత్ ఉద్ధవ్ ఠాక్రేకి లేదు ఎదురుగా లేదు, అదంతా నేను ఒప్పుకోను సార్. కాదు, ఆయన ఏమన్నారంటే అది లక్ష్మీ ఠాక్రే దగ్గర చెప్పి అరెరెరెరె. సంజయ్ రావుత్ ని చెప్పుతో కొట్టాలని అన్నారు. చెప్పమానండి. రానేనంతా ఖచ్చితంగా చెప్పుతోనే కొట్టాలి సార్. ఆ మనిషి అంత దారుణమైన మనిషి. అలాంటి మనిషి ఈ పాలిటిక్స్లో రానేకూడదు. మా పార్టీలో కూడా వచ్చుండకూడదు. ఒక 3 విషయాల్లో నేను గట్టిగా ఉన్నాను. నేను నా పార్టీకి నమ్మకంగా ఉన్నాను. అదే నా పెద్ద శక్తి, నా పెద్ద బలం. ఇప్పుడు 40 మంది మాకు ఎదురుకుండా నించున్నారు కదా, కానీ ఎదురుకుండా చూసుకున్నారంటే నా కంటు చూసి మాట్లాడలేరు. ఎందుకంటే అది నేను ఎవరికీ చెడు చేయలేదు, చెడు చేయను కూడా. నారాయణ రాణే విషయం కూడా అదే. మీరు సింధే ఇంకా వాళ్ళ మిత్రుల్ని పిలిచి అడగండి. నాతో మాట్లాడమండి. ఏం తప్పు చేశాను? మంత్రి చేశాను, సీఎం చేశాను, ఇంకా చాలా మందిని పెద్ద పెద్ద పదవిలో కూర్చోబెట్టాను. మీరే ఇప్పుడు చూడండి, సిండే చెప్తున్నారు నేను ఒక కాలంలో రిక్షా తోలిని వాడని చెప్తున్నాడు. రిక్షా తోలిన ఆయన ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? అది ఎవరు మార్చింది? శివసేనలో 4 ఉన్నారు కదా, వాళ్లే చేసింది ఇది. శివసేనని తయారు చేసింది ఎవరు? అది బాలాసారు, ఉత్తమ్ ఠాక్రే గారు చేసింది. అప్పుడు మీరు ఎక్కడికి పారిపోయారు? ఎందుకు పారిపోయారు? కష్టం వచ్చే సమయంలో మీకు భయం వస్తే నాతో మాట్లాడచ్చు కదా, ఎందుకు పారిపోయారు? ఇదే సమస్యల్ని మేము కూడా అనుభవించాం లేదు, కదా. మీరు రోజు చెప్తారుగా, ఓడిపోయిన ఎమ్మెల్యేస్ ఉన్నారుగా, వాళ్ళు తిరిగి వస్తారు, అదే 20 మంది వస్తారని, 18 మంది వరకు ఉన్నారు. చాలా మంది ఇదంతా వస్తారు. జరుగుద్దా? చూడండి, అదంతా చెప్పింది నిజమే, సరేనే. కానీ భయం అంత లెక్క ఉండింది. కత్తిని తల మీద కట్టిపెట్టారు వీళ్ళందరూ చేరి. ఢిల్లీలో ఉన్నవాళ్ళు జైలుకి వెళ్ళిపోతారా? ఈడి వస్తుంది కదా. తలగర్వం ఎక్కువైపోయిందంటే పరిగెత్తినా గర్వం పెరుగుతుంది, నిద్రపోయినా గర్వం పెరుగుతుంది. ఇదంతటికీ గర్వమే కారణం. అంటే ఆ 40 మంది భయపడ్డారు, సంజయ్ రావుత్ మాత్రం అసలు భయపడలేదు. అందుకే నేను భయపడలేదు, భయపడటానికి కూడా ఇష్టపడలేదు. చెప్పాలంటే పార్టీలో నాకు అన్నీ దొరికాయి. ఇంతకన్నా నాకేం కావాలి? చెప్పాలంటే ఇప్పుడు ఏం చెడు జరుగుతుంది? ఏంటి, జైల్లో వేస్తారా? లేదు, నేను ఏ దారిలో వెళ్తున్నానో, ఇప్పుడు నడుస్తున్నానో, ఒంటరిగానే ఉన్నాను, ఎవరన్నా షూట్ చేయొచ్చు. ఒకవేళ నా విధిలో నేను చావాలని రాసుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. జైలుకి వెళ్ళే వచ్చాను. జైలుకి వెళ్ళిన దారుణమైన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు జనాలకి నేను దారి చూపిస్తున్నాను, భయపడొద్దని. ఇప్పుడు ప్రేక్షకులు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. సార్, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు సాధారణ జైలుకి ఇప్పుడే వెళ్ళొచ్చారుగా, జైల్లో మీరు టైంని ఎలా స్పెండ్ చేశారు? మీ అనుభవం గురించి కాస్త మాకు చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ పెద్ద పాఠంగా ఉంటుంది. చూడమ్మా, జైలు అంటే జైలే. తర్వాత మాలాంటి మనుషులందరూ జైల్లో తీసి పడేశారంటే లక్ష్యంతోనే లోపల వేస్తున్నారు. అది పొలిటికల్ అజెండా. ఇంకా నాకు ఆ విషయం తెలియదు. ఏ కేసు కోసం లోపల పెట్టారో కూడా తెలియదు. నేను అదే వెతుకుతున్నాను. నేను ఛార్జ్షీటు చూస్తున్నాను. ఇంతవరకు నేను కోర్టు జడ్జిమెంటు చదువుతున్నాను.
కోర్టే ఒక సమయంలో అల్లాడిపోయింది. ఈయనెందుకు ఇక్కడ తీసుకొచ్చారని, ఇతనెందుకు అరెస్ట్ చేశారని అడిగారు. కానీ జైలు విషయం ఏంటంటే అది 1 గంట సేపు ఉంది చూడండి. అది 100 రోజులకి సమమైనది. మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం కదా. మీరు టైంని స్పెండ్ చేయలేరు, ఎందుకంటే మీరు ఒంటరిగా అలా పడిపోయి ఉంటారు. కానీ నాకు ఏ సెల్ అయితే పెట్టారో అదే చాలా దారుణమైన సెల్లు. అక్కడే తీసుకెళ్ళి నన్ను పెట్టారు. దాన్ని గుడ్డు సెల్ అని అంటారు. మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాను. అదేంటంటే నన్ను బయటికి పంపిస్తారు, ఒక్కసారినే సూర్యుని చూద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కానీ అంత లెక్క ప్రెషర్గా ఉంది. మన చుట్టూ జరుగుతున్నాయి కదా. మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు నన్ను ఎక్కడ కూర్చోబెట్టారని. వీడు ఏం తింటున్నాడు, అతనికి బయట నుంచి ఏదైనా వస్తుందా, అతనికి సహాయం దొరుకుతుందా. అక్కడ నాకు మాత్రమే కదా, మిగతా వాళ్ళ పరిస్థితి అంతే. కానీ మేము రకరకాలుగా బుక్స్ చదివి సమయాన్ని గడిపేశాం. నేను రాసేవాడిని, ఒక పేపర్ పైన దొరికితే రాస్తూ ఉంటాను. ఎవరన్నా చూస్తానికి వచ్చారంటే గార్డ్ ఉన్నాడు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే టైం వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను చూసి చెప్తున్నారు నేను ఖైదీ అని చెప్తారు. వాళ్ళకు ఒక నంబర్ కూడా ఇచ్చుంటారు. ఆ నెంబర్తోనే మనిషిని గుర్తిస్తారు జైల్లో. మీరు సినిమాలు కూడా చూసుంటారు. అవును, నేనొచ్చి నా అనుభవం గురించి ఒక బుక్ రాస్తూ ఉన్నాను. అది త్వరలో పబ్లిష్ అయిపోతుంది. అప్పుడే తెలుసుకోగలం మన దేశంలో ఉన్న జైలు కండిషన్ ఎంత మోసంగా ఉందని. జైల్లో చాలా మార్పులు తీసుకురావాలి. దానికి కమిటీ పెట్టాలని చెప్పట్లేదు, ఎందుకంటే నేనే జైలుకి వెళ్ళొచ్చాను కదా చెప్తున్నాను. నా అనుభవాన్ని చెప్తున్నాను. నేను మెంబర్ ఆఫ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ప్రెసెంట్ డెవలప్మెంట్లో నేను ఆ జైలుకి వెళ్ళాను. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను చూసి సెల్యూట్ కొట్టారు. కానీ ఇంకో సమయంలో నేనే ఖైదీగా అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ నేను దాన్ని అనుభవించాను. మనిషిగా పుడితే అన్నిటినీ తట్టుకోవాలి. చెడు సమయం వస్తుంది, అది తొందరగా పోతుంది. దాన్ని తలుచుకుని ఎందుకు భయపడాలి? పోరాటం జరిగితే అంతే, ముందుకు వెళ్ళాలి. అంటే అసలు మీకు భయం అనేది లేదే, లేదా? ఖచ్చితంగా లేదు. ఒకవేళ ఆ సమయంలో నాకు భయం వచ్చి మనసు విరిగిపోతే ఆ తర్వాత నా పార్టీ మోరల్ డౌన్ అయిపోతుంది. ఏ పార్టీ సమస్యలో ఉందో చూడండి, అప్పుడు నా పార్టీ ఇబ్బందుల్లో ఉండింది. ఉత్తమ్ ఠాక్రే సమస్యల్లో ఉన్నారు. చెప్పాలంటే నాకు నా ఇంట్లో ఈడీ చెప్పాలంటే దానికి అవసరం లేదు, ఎందుకంటే నేరుగా నేను ఇక్కడికి వచ్చేసాను. ఉద్ధవ్ గారికి కూడా ఫోన్ చేసి అడిగాను, ఉద్ధవ్ గారు నేను ఇక్కడున్నాను, ఖచ్చితంగా నేను తిరిగి వస్తాను, దిగులు పడద్దని చెప్పాను. ఉద్ధవ్ గారికి నమ్మకం ఉంది, రాతను వదిలేయండి, అన్నీ నాకు తెలుసు, వీళ్ళు ఖచ్చితంగానే వదిలిపెట్టరు, నన్ను అరెస్ట్ చేస్తారని. అతను చాలా ఒక ఇబ్బందులున్న సమయం. నాకు తెలిసి అది నేను ఇంట్లోనే ఉన్నాను. నా తల్లిని చూశాను, ఇంకా నా పిల్లల్ని చూశాను. ఆ తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోయాను, అంతే. మా వాళ్ళు చాలామంది బయట నించున్నారు, మా పార్టీ మెంబర్స్ కూడా నించున్నారు. భయం ఉండి ఏం ప్రయోజనం? ఒక సమయంలో నేను వాళ్ళకి సరెండర్ అయి ఉంటే, వెళ్లకుండా ఏదో ఒక కారణం చెప్పుంటే, ఆ తర్వాత ఆ నాయకుడు వెళ్ళిపోయారు, నేను రిలీజ్ అయ్యేవాడిని కదా 2 నిమిషాల్లో. చివరికి నా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చుంటుంది. ఉద్ధవ్ ఠాక్రే టోటల్గా డౌన్ అయిపోయి ఉండేవారు. మహారాష్ట్ర కండిషన్స్ అంతా కొంచెం క్రిటికల్గా ఉండింది, ఇంకా సమస్య అయ్యేది. కానీ సంజయ్ రావు భయపడిపోయారు. సంజయ్ రావుతో మోకాళ్ళ మించున్నారు. శివసేన యొక్క పెద్ద నాయకుడే సరెండర్ అయిపోయారు. ఇంకా నేను జనాలకి ముందు నా ఈ ముఖం ఉంది కదా, నేను గర్వంగా చెప్తున్నాను కదా, నేను బాలాసాహెబ్ ఠాక్రే ముద్దుబిడ్డని. అది అలా చెప్పడం నేను పోగొట్టుకునేవాణ్ణి. శివసేన ఇంకా ఠాక్రే పేరు చెప్పలేకుండా పోయేవాడిని. ఏదైతే అనుభవించాలని నా విధిలో రాసుందో అదంతా అనుభవించాల్సి వచ్చింది. చాలా మంచి విషయం మీరు బాలాసార్ పేరు చెప్పారు. ఆయనకి క్లోజ్ గా ఉండేవారు, ఆయన ఎన్నో విషయాలు మీకు చెప్పారు. నిజమే, బాలాసాహెబ్ ఠాక్రే చాలా పెద్ద నాయకుడు, భయపడకుండా ఏ విషయాన్నైనా ఓపెన్ గా చెప్తారు. ఇంకా మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఒక విరామం తర్వాత ఓకే కానీ